నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త ప్రపంచానికి సమస్త దేవతాగణాలకు రక్షకుడు పరమేశ్వరుడు. భక్త సులభుడైన ఆ స్వామి నిరాకారుడు. ఆ నిరాకార స్వరూపం ప్రళయకాల సందర్భంలో లింగ స్వరూపంగా అవతరించింది. ఆ లింగమూర్తికి సమస్త దేవతలు ప్రణమిల్లారు. దేవతలు చేసిన పాపాలకు పరిహారార్థంగా శివలింగ ప్రతిష్టలు చేసి ఆ స్వామి కృపకు పాత్రులయ్యారు. రఘుకుల తిలకుడైన శ్రీరామచంద్రుడు కూడా అనేక శివలింగాలను ప్రతిష్ఠించి రామలింగేశ్వరునిగా కీర్తినొందాడు. ప్రస్తుతం మనం ఇప్పుడు చూడబోతున్న ఈ ఆలయం కూడా రామ ప్రతిష్ఠిత కాకపోయినా అంతటి మహిమాన్విత శివలింగంగా పేర్గాంచింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని కాలువగట్టు చావావారిపల్లిలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మానవులందరికీ మంచిని, మానవత్వాన్ని, పుణ్యాన్ని ప్రసాదించే ధర్మ నిలయాలు ఆలయాలు. భక్తజన మకరంద మందారాలు. ఆలయాలు మన పురాతన జ్ఞానైశ్వర్య సనాతన ధర్మాచార సూచికలుగా విలసిల్లుతున్నాయి. వేదాలు, పురాణ రామాయణ భారత భాగవతాలు దైవ సంకల్పం చేతనే ఆవిర్భవించాయి. ఈశ్వరుడే ఈ సృష్టికి ఆదిగురువు. సమస్తాన్ని పెంచి పోషించి లయం చేసేవాడు. ఐశ్వర్యాన్ని, శుభాన్ని, సంతోషాన్ని, సంపదల్ని అనుగ్రహించేవాడు. అలాంటి మహేశ్వరుడు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిగా ఎన్నో ప్రదేశాలలో అవతరించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే దివ్య సన్నిధానం గుంటూరు జిల్లా తెనాలి పట్టణం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చావావారిపల్లె కాల్వగట్టు గ్రామంలో నెలకొని ఉంది. రామలింగేశ్వర విశ్వరూప విరూపాక్ష కరుణాకర శంకర శరణం భవభూతేశ అంటూ స్వామివారిని భక్తులు వేనోళ్ల కొనియాడతారు. ఆ స్వామి కరుణా కటాక్షాలు తమపై నిత్యం ప్రసరించాలని వేడుకుంటారు. ప్రధాన రహదారికి ప్రక్కనే ఈ ఆలయం అలరారుతుంటుంది. ప్రక్కనే తటాకం, ఎటు చూసిన పచ్చని పంట పొలాలతో, ఎత్తైన తాటి చెట్లతో బహుసుందరంగా కనువిందు గావిస్తుంటుంది. ఆలయ లోగిలి శ్వేతవర్ణ కాంతులతో మెరిసిపోతూ కానవస్తుంది. ఆలయం లోగిలిలోకి ప్రవేశించగానే ఎదురుగా ధ్వజస్తంభం దృశ్యమానమవుతుంది. ధ్వజస్తంభ పాదభాగంలో హనుమ నమస్కార ముద్రతో కానవస్తాడు. ఆలయ ముఖమంటపం పూర్తిగా ఇనుప చట్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. ప్రధానాలయ ప్రాకార కుడ్యాలపై వరుసగా పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామిలతో కూడా కానవస్తారు. ఇరువైపులా నందీశ్వరుడు, గణపతి, మరోవైపు అమ్మవారు మూర్తులతో నెలకొని ఉంటుంది. సకల వేదాలు, శాస్త్రాలు, తంత్రాలు బోధించిన గొప్ప గురువు పరమేశ్వరుడు. నిగూఢము, అగోచరమైన ఆ స్వామి దివ్యలీలలు అనితర సాధ్యం. ఇట్టే క్షమింపజేసే అసుతోషుడాయన, ప్రశాంతతకు ప్రతిరూపమాయన, బ్రహ్మాండ నృత్యకారుడైన ఆ స్వామి ఈ ఆలయ గర్భాలయంలో కొలువై భక్తుల కోరికలను ఇట్టే ఈడేరుస్తున్నాడు. గర్భాలయంలో మహాతేజో విరాజితంగా కొలువుతీరిన శ్రీరామలింగేశ్వర స్వామి మహాలింగాకృతిని తిలకించి భక్తులు పులకిస్తారు. సర్వాలంకార శోభితంగా సమున్నత పానవట్టంపై శ్రీరామలింగేశ్వర స్వామి కొలువుతీరి ఉంటాడు. లింగమూర్తి పైభాగంలో పంచపడగల సర్పాకృతి నాగపణి భూషణంగా ఉంటుంది. వివిధ సౌగంధిత పుష్పాలతో దండలు అలంకరించి అగరధూమాలతో, దీపాలతో హారతులిస్తూ అలంకృత శ్రీరామలింగేశ్వర స్వామిని అర్చిస్తారు. నేత్రపర్వంగా గంభీర సమన్వితంగా దర్శనమిచ్చే శ్రీరామలింగేశ్వర స్వామి లింగాకృతి భక్తుల్ని పులకాంకితులు చేస్తుంది. ప్రత్యేక మంటపంలో సకలాలంకృత శోభితంగా పుష్పహారాలతో అందంగా అమర్చిన తీరు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. రంగురంగుల పుష్పాలు, వింతగా అమరిన వైనం ఆకట్టుకుంటుంది. అభిషేక ప్రియ శివ అన్నారు. కానీ
ఇక్కడి రామలింగేశ్వరుణ్ణి చూస్తే శివుడే పరమ అలంకార ప్రియుడుగా కూడా గోచరమవుతాడు. ఈ జగత్తును ఉద్ధరించడానికి పరమశివుడు రూపమేలేని తాను లింగరూపాన్ని ధరించి సదా శివుడయ్యాడు. ఆ రామలింగేశ్వరుడు అభిషేక ప్రియుడు. అభిషేక ప్రియ శివ అన్నారు. ఈ ఆలయ గర్భాలయంలో జరిగే అభిషేక వేడుక నయన మనోహరంగా భాసిల్లుతుంది. ఈ ఆలయంలోని స్వామివారికి ప్రతి సోమవారం విశేష పర్వదినాలలో పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. శివలింగంపై నుంచి జాలువారే పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె చూడచక్కగా కనువిందుగా విస్తుంటాయి. క్షీరజల కుంకుమ పంచామృతాలతో అభిషేకించిన తరువాత విభూది అలది వివిధ సౌగంధిత పుష్పాలతో దండలు అలంకరించే తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదే ఆలయ లోగిలిలో శ్రీ పార్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక సన్నిధి ఉంది. చావావారిపల్లె గ్రామం అమ్మవారి చల్లని చూపుల కారణంగా పాడి పంటలతో సంవత్సరం పొడవునా సుభిక్షంగా ఉంటుందని భక్తుల నమ్మకం. శ్రీ పార్వతీదేవి గర్భాలయంలో పసుపు మేని ఛాయితో స్వర్ణ రజత ఆభరణాలు ధరించి పుష్పహారాలతో సర్వాలంకారయుక్తంగా సౌభాగ్యదాయినిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని ఎలుగెత్తి ప్రార్థిస్తే చాలు అమ్మ అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం. కలిమి బలిమి చెంది సదా సమృద్ధిని, తుష్టిని, పుష్టిని పార్వతీమాత కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. శివుని జటాజూటం నుంచి అవతరించిన వీరభద్రుడు, భద్రకాళీదేవి, పంచపడగల నాగశేషు, నటరాజస్వామి, నవగ్రహ ఆలయం ఉపాలయాలుగా భాసిల్లుతున్నాయి. స్వామి గర్భాలయానికి మరోవైపు శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో స్వామి వీరభద్రుడు మీసకట్టుతో రజత కిరీటాన్ని ధరించి రజత నేత్రద్వయంతో వెలిగిపోతూ ఉంటాడు. మెడలో రుద్రాక్షలను, మల్లెపూల హారాన్ని ధరించి కానవస్తాడు. శివాయ నమః, ఓం భవాయ నమః, రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః. పక్కనే అమ్మవారు భద్రకాళి కొలువై ఉంటుంది. రజత కిరీటం, రజత నేత్రద్వయం, మల్లెపూల హారాలను ధరించి ధగధగా వెలిగిపోతూ ఉంటుంది. పాదభాగంలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులు ఉంటాయి. శివుడు జటాజూటం నుంచి అవతరించిన వాడు వీరభద్రుడు. శివరహితంగా దక్షుడు చేస్తున్న యాగాన్ని ధ్వంసం చేయటానికి ఆవిర్భవించినవాడు. ఆ వీరభద్రుడు ఖడ్గాన్ని ధరించి ఈ ఆలయ గర్భాలయంలో భద్రకాళి సమేతంగా కొలువై ఉన్నాడు. జగాన్ని నడిపే కేదారి, వరాలు ఇచ్చే పశుపతివే. ఇక్కడి ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధానాలయానికి వెనుక భాగంలో శ్రీ నాగరాజస్వామి ప్రత్యేక మండపం ఉంటుంది. పంచపడగల నాగరాజు నిలువెత్తు దివ్యమంగళ విగ్రహం ఇక్కడ కొలువుతీరి ఉంటుంది. భక్తులు వరుసగా ఈ నాగరాజస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి నమస్కరిస్తారు. ఈ ఆలయ ఆవరణలోనే మరోవైపు నటరాజస్వామి శిలా విగ్రహం నెలకొని ఉంటుంది. పరమేశ్వర స్వరూపమైన నటరాజస్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి నిత్య పూజాది కార్యక్రమాలు కొనసాగిస్తారు. సర్వసాధారణంగా ఎక్కడ ఏ ఆలయాలలో నటరాజస్వామి విగ్రహం కనిపించదు. అరుదుగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలా అరుదుగా కనిపిస్తున్న ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ప్రధానాలయ ప్రాంగణంలో ప్రక్కనే ఇనుప చట్టాలతో నిర్మితమైన ప్రత్యేక నవగ్రహ మండపం ఉంది. మానవుల దశ దిశను నిర్దేశించే నవగ్రహ మందిరంలో భక్తులు భక్తి ప్రదక్షిణలు చేస్తారు. నవగ్రహ దోష నివారణార్థం ధూపదీపాలను వెలిగించి ఆ దేవతామూర్తుల అనుగ్రహాన్ని పొందుతారు. పరమేశ్వరుని పూర్వతత్వ భావన, భక్తుని పరిపూర్ణ జీవభావన అంతా పరమేశ్వర స్వరూపమే. జగద్రక్షకుడైన ఈశ్వరుడు శ్రీరామలింగేశ్వరుడిగా తన రూప లీలా విన్యాసాన్ని పలుచోట్ల పలు విధాలుగా ప్రకటించాడు. ఆ స్వామికి జరిగే అభిషేకాలు, అర్చనలు
కడురమణీయంగా భాసిస్తుంటాయి. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆలయ ముఖమంటపంలో ప్రత్యేక తిథులు, పర్వదినాలలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాధికాల్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి, నాగపంచమి, స్వామివార్ల కళ్యాణోత్సవం, దసరా, శరన్నవరాత్రులు ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి వంటి సందర్భాలలో ఈ ఆలయం భక్త సందోహంతో కిటకిటలాడుతుంటుంది. గణపతి పూజను సశాస్త్రీయంగా అర్చకుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ఆవరణలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పసుపుతో గణపతి మూర్తిని తయారు చేసి తమలపాకుపై పెట్టి వేదమంత్రాల సాక్షిగా స్వామికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. పూజానంతరం ఆ స్వామివార్ల ఆశీస్సులు అందుకుంటారు. శివభక్తుల శరణాగతుల స్థుతుల మధ్య చావావారిపల్లెలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం అపర కైలాసంగా తలపిస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని తిలకించిన వారి కోర్కెలు నెరవేరతాయి. అంతటి పరమ పవిత్రమైన దివ్యాలయమిది. ప్రధానాలయ గర్భాలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. యోగనిష్టా గరిష్ఠుడైన ఆ నందీశ్వరుడు తదేక దీక్షతో ఆ పరమేశ్వరుడిని దీక్షిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ ఆలయ ప్రాకార కుడ్యాలపై వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కనువిందు చేస్తాయి. చూపురలను ఇట్టే ఆకర్షించే పలు దేవతామూర్తులను గోపురాలపై చూడగలం. పరమేశ్వరుడు మనందరి నిత్య గురువు. దక్షిణామూర్తిగా ఆవిర్భవించి మనకు సకల శాస్త్రాలను బోధ చేశాడు. తన స్వరూపం ద్వారానే భక్త జనావళికి సందేశమిచ్చాడు. సకల జీవుల్ని సముద్ధరించడానికి సర్వేశ్వరుడు విశ్వనాథుడు అయ్యాడు, విశ్వేశ్వరుడయ్యాడు. ఆ లోకనాయకుడైన ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ నమస్కారం.